ఉన్నారు ఈరోజు. అప్పట్లాగే వచ్చిన వీడు ఎవరు లేరు. ఒక భయం అయితే ఉంది, గూడూరులో లేదనుకుంటున్నారేమో, అది ఉంది. మరీ విరవీగినప్పుడు అది వేరేగా తయారవుద్ది. అది కూడా దాంట్లో కూడా ఊరికే పరిస్థితి. ఎవడీలు విచ్చలవిడిగా పోతే మేము కూడా దాన్ని తగ్గట్టు చేస్తాం, తగ్గట్టుకుండా చట్ట ప్రకారం చేస్తాం, సొంతంగా ఏం చేయం. కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా ఇంకొకరిని ఎవరో మాట్లాడాడు, దానికి మా వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. ఎందువల్లంటే చెప్పే చాలా ఉంటాయి. ఏదైతే బాధ అయిపోయింది వాళ్ళకి పాపం. ఎందుకంటే గ్రామాల్లో రోజులు తిరుగుతున్నాము, ప్రజలు మాకు బ్రహ్మాండ స్వాగతాలు ఇస్తున్నారు, ప్రెస్లో మొత్తం కవర్ చేస్తున్నారు బాగా. వాళ్ళకి అర్థం కావట్లేదు, చెప్పండి అనేది చేస్తున్నాం. ప్రతి బిడ్డకి మనం 15,000 రూపాయలు 13,000 రూపాయలు పడతా ఉంది. రేపు మళ్ళీ వచ్చే నెలలో అన్నదాత సుఖీకి 20,000 పడుతుంది. ఇంకేం చేస్తాం? ఇప్పుడు దాకా చెప్పారు, రేపు మళ్ళీ ఏం చెప్తారు? ఇంకా కూడా మళ్ళీ ప్రతి ఒక్కటి ఏం చెప్పాం అన్నీ కూడా చేసేదానికి మా ఎన్డీఏ గవర్నమెంట్ పైన ప్రధానమంత్రి గారు, ఇక్కడ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ధైర్యశాలి నిజాయితీ ప్రోడు చెప్పింది చేసే మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు. దీంట్లో ఏమీ డౌట్ లేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి తెలుసుకొని సరి చేసుకుని దిద్దుకునే పరిస్థితుల్లో మా ఇండియా గవర్నమెంట్ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి తెలియజేస్తున్నా, ఈరోజు ఈ గూడూరుని నిధుల్లో కలిపేసాడబ్బా, ఎమ్మెల్యే మాటిచ్చాడు, ఇంతవరకు ఏం చేయలేదబ్బా అన్నారు. అసలు కలిపింది ఎవరయ్యా? ఈ గూడూరుని తిరుపతితో కలిపింది ఎవరయ్యా? ఏమయ్యా పత్రికా మిత్రులారా, కలిపింది ఎవరు? ఇక్కడ స్కూటర్ రైలు చేసింది ఎవరయ్యా? మేమా? చెప్పండి, మేమా? మీరు కలపడం తప్పని పోరాడింది మేము, అసెంబ్లీలో మాట్లాడింది మేము. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు రిక్వెస్ట్ చేసి, అయ్యా మేము నిధుల్లో ఉంటాం, మేము తిరుపతి పోవామని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ప్రకటన చేయించింది మేము, మీరు కాదే. అవి చెప్పరే, ఆ పాపం మీది కదా? ఊరుని తీసుకుపోయి తిరుపతిలో కలిపిన పాపం మీదే లేదా మాదే? చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి బాబు. మీరు నీ చేసి మా పైన పడదు. ఇప్పుడు పోరాడుతున్నాం, అసెంబ్లీలో మాట్లాడేం కూడా అది కూడా మీకు తెలుసు. మళ్ళీ కూడా పోరాడుతూ ఉంటాం. ఖచ్చితంగా 26వ సంవత్సరం దీనికి నిర్ణయం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా, నమ్మకం అయితే నాకు ఉందని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తూ, మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసిన పాపాలు కడుక్కోలేక మా పైన తలారొక ఏమంటారు చినుకు వేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, మేము ఇట్టే ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, కక్షార్జన చర్యలు చేయము. ఎవరైనా ఒకటే చర్యలు చేస్తున్నాం, పేదవాడు ఇస్తే సహాయం చేసేటువంటి మనస్తత్వం మాది, మాకు నేర్పించింది అది. అంతేకాని ఇష్ట ప్రకారంగా చేసేవాళ్ళం అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తూ, మరొక్కసారి రేపు జరిగే మంత్రి గారు శ్రీ జనార్దన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న కూడా మా కిరణన్న, మా అధ్యక్షులు పులిమిసేనన్న, మా రహీము, మా చెంచురామయ్య, మా శివ, అలాగే మా చంద్రమౌళి, మా ఇజ్రాయల్, మా భాస్కర్ రెడ్డి గారు, మా రాజన్న, మా రవీందర్ రెడ్డి, రహీం అందరూ కూడా పోయి కూడా ఆ ప్రాంతాన్ని చూసిచ్చారు. కాబట్టి ఆ ప్రోగ్రాంను విజయవంతం చేసి, అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ ఆరోగ్య రోడ్లు ఇబ్బంది ఉన్నాయో అవన్నీ కూడా రికగ్నేషన్ తెమ్మన్నాం. అవి కూడా మినిస్టర్ గారికి ఇస్తాం. 1/m అన్ని ఒకేసారి అంటే కష్టం. కానీ దానికి కారణం కూడా మీ జీవాన్ని గడేస్తే దివాలా తీసిపోయింది. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. మీ వాళ్ళు అంత ఎందుకబ్బా వదిలి ఈరోజు చెన్నూరు రోడ్డు, తిప్పారపాడు రోడ్లు గుంటలు పూడ్చింది ఎవరా? మేమా మీరా? చెప్తే కదా నాక ఏం చేయాలి మీకు? మీకు కలిపి కళ్ళు మీరు వస్తున్నారు రూట్లో, మీ బండ్లు కూడా దాని మీద వస్తున్నాయి కదా, మీకు తెలియదా? కాబట్టి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు, అవాస్తవాలు మాట్లాడితే ఎవరు ఇష్టపడరు. ఏదైనా ఇష్యూ ఉంటే నేను రెడీ. ఏదైనా మా ద్వారా తప్పు జరిగితే చెప్పండి, ఖచ్చితంగా సర్దిద్దుకుంటాను. అంతేగాని వాదుగా వచ్చి ఏమంటే మాట్లాడేటువంటి మనస్తత్వం నాకు కాదు. ఎప్పుడు కూడా అందరికీ అణిగిమణిగి ఉండడమే నా మెంటాలిటీ. అంతేగాని నోటు కూర్చున్నట్టు ఏమంటే మాట్లాడిన తర్వాత తప్పు మాట్లాడినా దానిపై నిలబడేటువంటి మెంటాలిటీ అయితే నాది కాదని తెలియజేస్తూ, ఎక్కడైనా సరే మీరు మంచి వాళ్ళకి, మీ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకులకి సపోర్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకుండా వలస పక్షులు సపోర్ట్ చేస్తే ఇదే ప్రాబ్లం అని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే అధికారులకి రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తొస్తాయి. అప్పుడు దాకా ఎట్టిన అధికారులు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత రూల్స్ చెప్తారు మనకి.
ఇద్దరు దీని ప్రకారం చేయలేము ఆయన, వాళ్ళ గవర్నమెంట్లో పనిచేయరు. సరే పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారికి పాపం ఏం బాధ కలిగిందో మాకు అర్థం కాదా. సరేలే మీరు సీరియల్ చూపిస్తారు, సరే ఆయన సీరియల్ చూపిస్తే మేము కూడా తోలుబొమ్మలు చూపించగలుగుతాం, కానీ మాకు అంత అవసరం లే. ఎందుకంటే పెద్దోళ్ళు రాజకీయంగా వాళ్ళ నాన్నగారు అంటే మాకు గౌరవం, కాబట్టి ఆయన అనకూడదు, ఎప్పుడు అనడు, ఎందువల్ల అనడం కూడా మాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి మేమైతే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, ఆయన మనసాక్షి కూడా తెలుసు ఆయనకి. కానీ రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ, మేము ఆయన గురించి వేరే విధంగా మాట్లాడే పరిస్థితి కాదు. కానీ తప్పదు కాబట్టి మీటింగ్లో మాట్లాడుతుంటాం, దాన్ని మనం సీరియస్ తీసుకొని మనం ఒక మాటని పెద్దోళ్ళని అంత పరిస్థితి నేను చెప్తా. పెద్దోళ్ళని మేమైతే నేను ఎవరిని మాట్లాడను, ఎందుకంటే నేను పాపం తెలుసు ఆయనకు కూడా. వాకాళ్ళలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలనీని కట్టింది సునీల్ కుమార్ ఎమ్మెల్యే తెలుసు. ఆయన వాళ్ళ నాన్నగారు ఎవరు పెట్టలా, ఇంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతమంది అక్కడ ఎవరు పెట్టలా వాకాళ్ళు. ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మనోజ్ రెడ్డి మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మేము వాళ్ళ నాన్నగారి పేరు మీద అక్కడ కాలనీ కట్టించామని చెప్పి కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాం. తర్వాత తిక్కువారంలో 300 మందికి తల్లికి వందనం పడలే అని చెప్పి మా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ మనుషులు తీసుకొచ్చారు. కలెక్టర్ గారితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఇది సాల్వ్ కాకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఖచ్చితంగా తీసుకుపోయే సమస్య లేదు, అంటే డౌట్ లేదు, వాస్తవమే, పడింది వాస్తవమే. ఈనాడు పేపర్లో కూడా నిన్న కవర్ చేశారు, అది కూడా ఈరోజు నిన్న చేశారు. కాబట్టి నిన్న కూడా కలెక్టర్ గారికి నేను సీఎం గారి సమక్షంలో కూడా చెప్పాను. కాబట్టి అది కూడా ప్రాసెస్లో ఉంది, ఖచ్చితంగా పడుతుంది, అంటే డౌట్ లేదు. లోకేష్ గారు కూడా మెయిల్ పెడతాయి ఈరోజు.